హలో అండి, అందరికీ వందనాలు. ఏసీఏ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అయ్యగారు ఎలా మోదీ సాయి గారు ఒక చక్కటి పాట రూపొందించడం జరిగింది. వారు రచించి స్వరపరిచారు. సర్వోన్నతుడ అనే ఒక అద్భుతమైన పాట ఈ యొక్క నూతన సంవత్సరం 2024 కోసం తయారు చేసినటువంటి పాట అండి. మరి ఆ పాట నా చేత పాడించారు అయ్యగారు. వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తాను. చక్కటి పాట ఇచ్చినందుకు చాలా అద్భుతంగా వచ్చింది. మరి వారి తనయుడు జాషువా జాయ్సన్ చక్కటి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. మరి మేము చెన్నైలో స్టూడియోలో రికార్డ్ చేసాం. మరి ఈ పాట అతి త్వరలో ఏసీఏ చర్చ్ తడ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవబోతుందండి. మరి లాస్ట్ ఇయర్ కూడా సమాధానకర్త అనే పాట చాలా అద్భుతంగా వచ్చింది. అయ్యగారు రచించి స్వరపరిచిన పాట. ఆ పాట నేను పాడటం జరిగింది. మరి ఆ పాట మీ అందరూ చక్కగా ఆదరించారు. చాలా మందికి ఎంకరేజింగ్ గా పాట ఉంది. మరి అదే విధంగా ఈ పాట ఇంకా అద్భుతంగా వచ్చింది అని నేను చెప్పగలను. అందులో నేను నా గాత్రానికి కూడా చక్కగా సూట్ అయింది ఈ పాట. నేను పాడుతున్నప్పుడు కూడా చాలా అనుభవించి పాడటం జరిగింది. చాలా బాగుందండి ఆ పాట. మరి మరొకసారి ఇంత మంచి పాట నాకు ఇచ్చినందుకు అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారి తనయుడు జాషువా జాయ్సన్ కూడా చక్కటి సంగీతాన్ని అందించడం జరిగింది. మరి ఈ పాట మీ యొక్క శ్రేయోభిలాషికి షేర్ చేయండి. అతి త్వరలో ఈ పాట రిలీజ్ అవబోతుందండి. ఏసీఏ చర్చ్ తడ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ పాట రిలీజ్ అవబోతుంది అతి త్వరలో. సో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తులు వారి పరిశుద్ధ నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాం. నిజమే, మరి ఈ 2024 సంవత్సరంలో మరి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం సర్వోన్నతుడా అన్న వాగ్దానాన్ని గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి మాట పాటగా మార్చి మరి మీకు అందించడానికి నా హృదయంలో ప్రభు ప్రేరేపించారు. దానికి అనుగుణంగా మేము రిక్వెస్ట్ చేసి పిలిచిన వెంటనే మరి నిస్సి జాన్ గారు మా మధ్యకు వచ్చి మా యొక్క ఈ ఆహ్వానాన్ని మన్నించి వారు చక్కగా వారి యొక్క మరి గాత్రంతో పాడి చక్కగా ఆలపించారు. ఈ పాటని మరి త్వరలో జనవరిలో మరి మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. కనుక ఈ అద్భుతమైనటువంటి సందర్భాన్ని ప్రభు మాకు అనుగ్రహించినటువంటి దేవదేవునికి నేను మరొకసారి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కూడా సమాధానకర్త అన్న పాటని చక్కగా ఆలపించారు. అది మనకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేది. మరి ఇది కూడా మనలందరినీ కూడా మరి ఆరాధనలో ముగ్ధులుగా చేసేటువంటి విధానంలో వారు ఆలపించారు. మీరు వింటారు. కనుక ఇటు మంచి సందర్భం దేవుడు అనుకూలపరిచినందుకు మొదట దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఆలపించినటువంటి నిస్సి జాన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.